మ్యాచ్ సూపర్ మ్యాచ్. ఇది మ్యాచ్ థర్డ్ మ్యాచ్ అంటే సూపర్ మ్యాచ్. థర్డ్ మ్యాచ్ సూపర్ మ్యాచ్ అయింది. ఇలా ఉండాలి ఐపీఎల్ అంటే. మ్యాచ్ ఇలా ఉండాలి. ఫస్ట్ మ్యాచ్ వన్ సైడ్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ వన్ సైడ్ మ్యాచ్ అయింది. మూడో మ్యాచ్ టకాఫర్ నువ్వా నేను అన్నట్టు క్లాసిన్ రసెల్ ఎంత ఉంటే క్లాసిన్ అంత క్లాసికల్ సిక్సెస్ కొట్టిండు. క్లాసిన్ అంటే దడ పుట్టించిండు. 18 బాల్స్లో 18 బాల్లో 60 రన్లు మ్యాచ్. 18th ఓవర్ 21 రన్స్. 19th ఓవర్ స్టార్క్ 24 కోట్ల ప్లేయరు 26 రన్లు ఇచ్చేసిండు. అయిపోయింది మ్యాచ్, ఈజీ అయిపోయింది. లాస్ట్ ఓవర్లో జస్ట్ మిస్ ఎస్ఆర్హెచ్. ఓకే, ఇది మ్యాచ్ రివ్యూ చెప్పుకుందాం. వెల్కమ్, నా పేరు నరేష్. మన ఛానల్ సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్, మన ఛానల్కు స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొంచెం మంచిగా వీడియో బై వీడియో మంచిగా చెప్తూ ఉంటాను. మనం రివ్యూ చెప్పుకుందాం. ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాస్ గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. కమిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. కలకత్తాలో ఎట్లయినా సెకండ్ బ్యాటింగ్ ఫుల్ రన్స్ వస్తాయి, బ్యాటింగ్ వికెట్ ఎట్లయినా చేసింగ్ గెలుస్తుంది అనుకున్నాం. కానీ జస్ట్ మిస్ 200 భారీ స్కోర్ పోయింది. అట్లాగే ఫస్ట్ బౌలింగ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కేకేఆర్ 4 వికెట్ల మాత్రం ఫాస్ట్గానే పోయినాయి. 4 శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ అందరూ, ఇద్దరు రానా 4 సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. 55 for 4 నుంచి రమన్దీప్ సింగ్, ఫిలిప్ సాల్ట్ 54 రన్స్ పార్ట్నర్షిప్తో ముందుకెళ్ళింది. ఫిలిప్ సాల్ట్ 12th ఓవర్లో అవుట్ కానీ రసెల్ వచ్చిన తర్వాత ఇంకా మ్యాచ్ స్వరూపమే మార్చేసిండు. రిక్కు సింగ్తో కలిసి 81 రన్స్ పార్ట్నర్షిప్, 7 భారీ సిక్సర్లు, 200 స్కోర్ దాటింది. భారీ స్కోర్ దిశగా కేకేఆర్ వెళ్ళింది. భారీ సిక్స్లతో రసెల్ విజృంభణ. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 209 టార్గెట్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఓపెనర్స్ అగర్వాల్, అభిషేక్ స్టార్ట్ మాత్రం బాగా ఇచ్చారు. ఫస్ట్ 5 ఓవర్స్కి 60 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. తర్వాత ఇద్దరు 32 పైన ఇద్దరు అవుట్ అయ్యారు. ఇద్దరు తర్వాత మళ్ళీ నిలకడగా లేదు బ్యాటింగ్. మక్రామ్ వచ్చిన 20 రన్స్తో అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. త్రిపాఠి 20 రన్స్తోనే అవుట్ అయిపోయాడు. రన్ రేట్ భారీగా వచ్చి 7 ఓవర్స్కి 100 కొట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. తర్వాత సమద్ వచ్చిన తర్వాత చిన్న ఒక 4తో పర్వాలేదు అనిపించుకున్నాడు. క్లాసిన్ వచ్చిన తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయింది. 18 balls 60 రన్స్ దాకా 60 రన్స్ 60 రన్లు 18 బాల్ 60 రన్లు. మ్యాచ్ ఇటా హోప్స్ పోయినాయి ఎస్ఆర్హెచ్కి. సమద్ అవుట్ అయ్యిండు, హోప్స్ పోయినాయి. క్లాసిన్ ఉన్నంత వరకు మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నాం. అలా అనుకున్నట్టే చేసిండు. 18th ఓవర్ వరుణ్ చక్రవర్తి 21 రన్స్ భారీ సిక్సర్తో క్లాసిన్ విరుచుకోబడ్డాడు. 19th ఓవర్ స్టార్క్ 24 కోట్ల ప్లేయర్ 24 కోట్లు 26 రన్లు ఇచ్చి మ్యాచ్ని పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపు తెచ్చేసిండు. లాస్ట్ ఓవర్ 13 రన్స్. జస్ట్ షాబాజ్ అహ్మద్ ఒక 2 6 ఒక 4 కొట్టినాడు కానీ లాస్ట్ బాల్లో ఒక వికెట్ ఇచ్చేసిండు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అక్కడైంది. లాస్ట్ హర్షిత్ రాణా పర్వాలేదు, 2 బాల్స్ మంచిగా వేసి వికెట్స్ పోయినాయి. క్లాసిన్ 1 ball 5 రన్స్ వచ్చింది. ప్యాట్ కమిన్స్ బీట్ అయిపోయాడు. జస్ట్లో కొంచెం ఒక్క బాల్తో పోయింది, ఒక్క షాట్తో మ్యాచ్ మిస్ అయిపోయింది. కేకేఆర్ గెలిచింది కానీ ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్. నువ్వా నేనా అన్నట్టుగా మ్యాచ్ బాగుంది. సూపర్ మ్యాచ్ అయితే చూసినాం. మరి రేపు మరో మ్యాచ్తో రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి. రేపు రాజస్థాన్ లక్నో, రాత్రి ముంబై గుజరాత్ సూపర్ మ్యాచెస్ ఉంటాయి. రేపు మ్యాచ్తో మళ్ళీ కలుద్దాం రివ్యూతో రేపు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.